చేసేది మన హిప్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్. ఈ హిప్ ఓపెనింగ్ మనం ఈ యోగా బ్లాక్ యూజ్ చేసి చేయబోతున్నాం. సో యూజువలీ మనము ఈ యోగా బ్లాక్ యూజ్ చేసి మనము చాలా డిఫరెంట్ స్టైల్స్ చేయొచ్చు. బేసిక్లీ మన హిప్ ఓపెనింగ్ యోగా బ్లాక్ లేకుండా కూడా చేయొచ్చు, కానీ యోగా బ్లాక్ ఉంటే అది ఇంకొంచెం అసిస్టెన్స్ ఇస్తుంది. ఎలా అనేది చూసేద్దాం. ఓకే, సో ఈ బ్లాక్ తీసుకుందాము అండ్ లెట్స్ గో డౌన్. సో బ్యాక్ స్ట్రైట్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ సింపుల్ బటర్ఫ్లై. And దీన్నే మనకి we can go fully range. So touch right side. Nice. And then go left. Nice. And right. Lovely. Left. Nice. Right. Left. 3. 2 more to go. And left. 4. Last one. 5. Super. Awesome. So next అక్కడ నుంచి బటర్ఫ్లై నుంచి మనం వన్ లెగ్ ఇన్ వన్ లెగ్ అవుట్కి వెళ్ళిపోదాము. ఓకే, నౌ ఇక్కడ నుంచి ఫస్ట్ మనము మన సైడ్ ఓపెనింగ్ చేసుకుందాం. సో 3, 2, 1 గో అండ్ హోల్డ్. వెరీ నైస్. సో దీంతో మన హిప్ అండ్ లో బ్యాక్ రెండు వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది బెండ్ చేద్దాం నీ. ఓకే, నీని బెండ్ చేసి మన టార్సో ఈ పార్ట్ ఆఫ్ ద బాడీ షుడ్ టచ్ ఆర్ దిస్ థై అన్నమాట. సో ఇలా టచ్ చేసుకుంటూ ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, నా ఓపెన్. సో అప్పుడు ఈ లో బ్యాక్ స్ట్రెచ్ కూడా వస్తుంది. నైస్. అండ్ అక్కడి నుంచి కొంచెం కిందకి వెళ్ళండి, నీ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళండి, కానీ ఈ టచింగ్ మటుకు అలానే ఉండాలి. ఎంత టచ్ అవుతూ వెళ్ళగలిగితే అంత మంచిది. చిన్నప్ చిన్నప్ చిన్నప్. లవ్లీ. అండ్ రిలీజ్. సూపర్. సో దాంతో మన లో బ్యాక్ మన హిప్ అని ఓపెన్. Now next same thing on the other side. So first let's bend. Okay, and hug it. So ee gap undakodu and ikkada nunchi open cheddam. And then a little more. Oh, 3, 2, 1 and then full gelpoli and adi enta deep elgelte anta manchi hold. 3, 2 and 1. సూపర్. సో దాంతో ఆర్ క్యూఎల్స్ అంటే మనకి లో బ్యాక్ స్ట్రెచ్ వస్తుంది, హిప్ కూడా సూపర్గా ఓపెన్ అప్ అయింది. కరెక్ట్. నైస్. నా సేమ్ థింగ్ ఇప్పుడు మన హిప్స్ అంటే నెక్స్ట్ మోస్ట్ కనెక్టెడ్ మసిల్ మన ఇన్నర్ థై అనమాట. సో ఇలా లెగ్స్ వైడ్గా పెట్టుకుంటాము అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ మనం చేయబోయేది మన ఎల్బోస్ డౌన్. జస్ట్ ఎల్బోస్ డౌన్ పెట్టి అక్కడే హోల్డ్ చేయాలన్నమాట. హోల్డ్ చేస్తేనే మనకి చాలా స్ట్రెచ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. సో 3, 2, 1 అండ్ గో. chin up, nose breathing. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Nice. So దాంతో మన ఇన్నర్ థై అండ్ దెన్ మన నీ దగ్గర నుంచి మన గ్రాయిన్ దగ్గర వరకు మొత్తం ఫుల్గా స్ట్రెచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మన హ్యాండ్స్ ముందుకు తీసుకెళ్దాము అండ్ హోల్డ్ దెమ్ దేర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. సూపర్. సో దాంతో మన ఇన్నర్ థై కూడా బాగా స్ట్రెచ్ అయింది. రైట్. నైస్. నా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వన్ లెగ్ బెంట్ అండ్ ది అదర్ లెగ్ ఆల్సో బెంట్, కానీ బ్యాక్వర్డ్. నా బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ బ్యాక్ ఎంత స్ట్రైట్ ఉంటే అంత మంచిది. చాలా మంది ఇలా కూర్చున్నప్పుడు బ్యాక్ ఇలాగ కర్వ్ అయిపోతుంది, దాన్ని మనము స్ట్రైట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎంత స్ట్రైట్ ఉంటే అంత మంచిది. అండ్ ఇక్కడ నుంచి మన హ్యాండ్ సెంటర్ పెట్టుకుని మనకి సింపుల్గా ట్విస్ట్, రొటేట్ అండ్ ఇన్ ఫ్రంట్. గాట్ ఇట్. అండ్ బ్యాక్. నైస్. 1, 2, very nice. 3, 4, 5. Same thing on the other side. Nice. 1, 2, 3, 4, 5. Now that's where మనకి మన హిప్స్ అనేవి ఫుల్ గా ఓపెన్ అప్ అయినట్టు అండి. తెలుస్తుందా?
నైస్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇలాగ బ్లాక్ మీద కూర్చుని మన బోత్ లెగ్స్ని వెనక్కి ఓపెన్ చేద్దాం. రైట్, నైస్. సో ఇలాగా మన నీస్ ఎంత ఓపెన్ చేయగలిగితే అంత ఓపెన్ చేసి మన టోస్ని వెనక్కి ఓపెన్ చేద్దాం. రైట్, సో టోస్ వెనకాల దగ్గరకు ఉండాలి అండ్ మన నీస్ ఇలాగ బెంట్ అయ్యి మన ఇన్నర్ థై మసిల్ని మనము ఓపెన్ చేయబోతున్నాం. సో ఇక్కడ నుంచి గో ఆన్ టు ది ఎల్బో. ఓకే, నౌ ఇక్కడ నుంచి జస్ట్ లిఫ్ట్ అండ్ డౌన్, టచ్. 1 2 ఆ ఇన్నర్ థై ఫుల్గా ఓపెన్ అవ్వాలి, తెలుస్తుందా? 3 4 5 lovely 6 7 8 9 10 నైస్. దీంతో మనకి 1 రౌండ్ ఆఫ్ మన హిప్ ఓపెనింగ్ అయిపోయింది. బికాజ్ మనకి ఇన్నర్ థై, మన అవుటర్, అట్ ద సేమ్ టైం మన లోవర్ బ్యాక్ ఇవన్నీ బాగా ఓపెన్ అప్ అయినాయి. ఐ ఫీలింగ్ గుడ్? Yeah.